హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. రోజులాగే ఈరోజు కూడా తరచుగా మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూద్దాం. ఇలా రోజు కొన్ని సెంటెన్స్ కనుక మనం నేర్చుకుని ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు అన్ని ఐస్ క్రీమ్ రుచులు ఇష్టమా అని అడుగుతుంటాం కదా ఎవరైనా. దాని ఇంగ్లీష్లో డూ యూ లైక్ ఆల్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్, డూ యూ లైక్ ఆల్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ లేదా ఆల్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ డూ యూ లైక్ అని కూడా అడగొచ్చు. అంటే మీకు అన్ని ఐస్ క్రీమ్ రుచులు ఇష్టమా అని. అలాగే ఎలా ఉచ్చరిస్తారు అంటే ఎలా పలుకుతారు అని అడుగుతూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో హౌ ఈజ్ ఇట్ ప్రొనౌన్స్డ్, హౌ ఈజ్ ఇట్ ప్రొనౌన్స్డ్ అంటే దాన్ని ఎలా ఉచ్చరిస్తారు లేదా దాన్ని ఎలా పలుకుతారు. హౌ ఈజ్ ఇట్ ప్రొనౌన్స్డ్. అలాగే ఈ గదిని ప్రతిరోజు శుభ్రం చేస్తారు అంటే రోజు కూడా ఈ గదిని శుభ్రపరుస్తారని చెప్తూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో దిస్ రూమ్ ఈజ్ క్లీన్ ఎవ్రీడే, దిస్ రూమ్ ఈజ్ క్లీన్ ఎవ్రీడే అంటే ఈ గదిని ప్రతిరోజు శుభ్రం చేస్తారు అని. అలాగే నేను కొంచెం కాఫీ చేశాను అని చెప్పడానికి ఐ హ్యావ్ మేడ్ సమ్ కాఫీ, ఐ హ్యావ్ మేడ్ సమ్ కాఫీ అంటే నేను కొంచెం కాఫీ చేశాను లేదా నేను కొంచెం టీ చేశానంటే ఐ హ్యావ్ మేడ్ సమ్ టీ, అలా కూడా చెప్పచ్చు. మీకేమైనా కావాలా అని అడుగుతుంటాం కదా, ఇంట్లో అన్నీ కానివ్వండి లేదా ఇంకెవరైనా. దాన్ని ఇంగ్లీష్లో వుడ్ యూ లైక్ సమ్, వుడ్ యూ లైక్ సమ్ అంటే మీకేమైనా కావాలా, వుడ్ యూ లైక్ సమ్ అంటే మీకేమైనా కావాలా అని. అలాగే నాకు రియా తెలుసు కానీ నేను ఆమె భర్తని ఎప్పుడు కలవలేదు అని చెప్పాలి అనుకోండి. నాకు ఆమె తెలుసు కానీ వాళ్ళ హస్బెండ్ ఎవరో తెలియదు అంటూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో ఐ నో రియా బట్ ఐ హ్యావ్ నెవర్ మెట్ హర్ హస్బెండ్, ఐ నో రియా బట్ ఐ హ్యావ్ నెవర్ మెట్ హర్ హస్బెండ్ అని చెప్పాలి. అలాగే నేను ఒక కంపెనీలో పనిచేసేవాడిని అని చెప్పడానికి ఐ యూజ్ టు వర్క్ ఇన్ ఏ కంపెనీ, ఐ యూజ్ టు వర్క్ ఇన్ ఏ కంపెనీ అంటే నేను ఒక కంపెనీలో పనిచేసేవాడిని అంటే ఒకప్పుడు ఒక కంపెనీలో పనిచేసేవాడిని అన్నట్టు. అలాగే నేను నా కార్ని అమ్మబోతున్నాను అని చెప్పాలి అనుకోండి. దాని ఇంగ్లీష్లో ఐఎమ్ గోయింగ్ టు సెల్ మై కార్, ఐఎమ్ గోయింగ్ టు సెల్ మై కార్ అంటే నేను నా కార్ను అమ్మబోతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు సెల్ మై కార్. అలాగే మీలాగే అంటూ ఉంటాం కదా, వాడు అచ్చం మీలాగే ఉన్నాడు లేదా ఆ పద్ధతులన్నీ కూడా మీలాగే ఉన్నాయి అని చెప్పడానికి మీలాగే అని చెప్పాలి అంటే సిమిలర్ టు యూ, సిమిలర్ టు యూ అంటే మీలాగే. నీ ముఖం నాకు ఎవరినో గుర్తు చేస్తుంది అంటే నువ్వు ఇంకెవరిలాగో కనిపిస్తున్నావు అంటూ ఉంటాం కదా. అచ్చం నువ్వు ఇంకెవరిలాగో ఉన్నావు అని చెప్పాలి అనుకోండి. యువర్ ఫేస్ రిమైండ్స్ మీ ఆఫ్ సమ్వన్, యువర్ ఫేస్ రిమైండ్స్ మీ ఆఫ్ సమ్వన్ అంటే మీ ముఖం నాకు ఎవరినో గుర్తు చేస్తుంది అన్నట్టు. అలాగే రాత్రంతా చదువుతూనే ఉన్నాడు అని చెప్పాలి అనుకోండి. దాని ఇంగ్లీష్లో హీ కెప్ట్ ఆన్ స్టడింగ్ ఆల్ నైట్, హీ కెప్ట్ ఆన్ స్టడింగ్ ఆల్ నైట్ అంటే రాత్రంతా చదువుతూనే ఉన్నాడు, హీ కెప్ట్ ఆన్ స్టడింగ్ ఆల్ నైట్. అలాగే ఈ రోజుల్లో ఏదైనా కష్టపడి పనిచేస్తున్నాడు అని చెప్పాలి అనుకోండి. నవడేస్ హీ ఈజ్ వర్కింగ్ హార్డ్ లైక్ ఎనీథింగ్ అంటే అతని ఈ రోజుల్లో చాలా కష్టపడి పనిచేస్తున్నాడు, నవడేస్ హీ ఈజ్ వర్కింగ్ హార్డ్ లైక్. అలాగే నేను మీకు తెలుసా అని అడగాలి అనుకోండి ఎవరైనా. డూ యూ నో మీ, డూ యూ నో మీ అంటే నేను మీకు తెలుసా, డూ యూ నో మీ అంటే నేను మీకు తెలుసా అని అడగాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నువ్వు సల్మాన్ ఖాన్లా కనిపిస్తున్నావు అని చెప్పాలి అనుకోండి. దాని ఇంగ్లీష్లో యూ లుక్ లైక్ ఏ సల్మాన్ ఖాన్, యూ లుక్ లైక్ ఏ సల్మాన్ ఖాన్ అంటే నువ్వు సల్మాన్ ఖాన్లా కనిపిస్తున్నావు అని. అలాగే
మీరు ఆడిన నా ఇమేజ్ మిస్ అయింది అని చెప్పడానికి యూ ప్లే మిస్డ్ మై ఇమేజ్. యూ ప్లే మిస్డ్ మై ఇమేజ్ అంటే మీరు ఆడిన నా ఇమేజ్ మిస్ అయింది అని చెప్పడానికి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి మొదట మీ మానసిక స్థితిని సరిగ్గా సెట్ చేయండి. అంటే నీ మెంటల్ కండిషన్ సరిగా లేదు, ముందు మార్చుకోండి అని చెప్పాలి అనుకోండి. ఫస్ట్ సెట్ యువర్ మూడ్ రైట్. ఫస్ట్ సెట్ యువర్ మూడ్ రైట్ అంటే నీ మూడ్ను కరెక్ట్గా చేసుకో అంటూ ఉంటాం కదా. ఫస్ట్ సెట్ యువర్ మూడ్ రైట్. అలాగే నేటి నుండి నేను నీతో మాట్లాడను, ఇవాటి నుంచి నేను నీతో మాట్లాడను అని చెప్తూ ఉంటాం కదా. చాలా సందర్భాల్లో ఎవరుతున్నా దాని ఇంగ్లీష్లో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ నాట్ టాక్ టు యూ. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ నాట్ టాక్ టు యూ అంటే ఇవాటి నుంచి నేను నీతో మాట్లాడను. అలాగే ఇప్పటికి ఇద్దరు ఒకేలా ఆలోచిస్తున్నారు, మీ ఇద్దరు కూడా ఒకేలా ఆలోచిస్తున్నారు అని చెప్పాలి అనుకోండి. దే బోత్ స్టిల్ థింక్ ఎలైక్. దే బోత్ స్టిల్ థింక్ ఎలైక్ అంటే వాళ్ళిద్దరూ కూడా ఇప్పటికీ ఒకేలా ఆలోచిస్తున్నారు అని. అలాగే నా ఎడమ కళ్ళు వణుకుతున్నాయి అని చెప్పాలి అనుకోండి. మనకు కన్ను కొట్టుకుంటుంది అంటూ ఉంటాం కదా, ఎడమ కన్ను అదురుతుంది అని. దాని ఇంగ్లీష్లో మై లెఫ్ట్ ఐస్ ట్విచ్చింగ్. మై లెఫ్ట్ ఐస్ ట్విచ్చింగ్ అంటే నా ఎడమ కళ్ళు వణుకుతుంది లేదా నా ఎడమ కన్ను అదురుతుంది అని. అలాగే మీరు చాలా తక్కువగా తిన్నారు, కొంచెమే తిన్నారు అని చెప్పాలి అనుకోండి. యూ హ్యావ్ హార్డ్లీ ఈటెన్. యూ హ్యావ్ హార్డ్లీ ఈటెన్ అంటే మీరు చాలా తక్కువగా తిన్నారు అని. చూసారు కదా, ఈ సెంటెన్స్ అన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయనుకుంటున్నాను. రోజు ఇలా ప్రాక్టీస్ చేసి మనం అవసరాన్ని బట్టి యూజ్ చేసినట్లయితే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.